R9 TV నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క. రోడ్డుపై ఒక్కసారిగా ఆగిపోయిన సీఎం కాన్వాయ్. తిరుపతి జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్. శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామి వారి వార్షిక తిరునాళ్లు. ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ కర్వ్యాన్ టూరిజం బస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి. డోన్ పట్టణంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు. ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు. జీహెచ్ఎంసీ పార్కు సమస్యలపై బీజేపీ నేత ఆగ్రహం. 5 డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్. ములుగు జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలోని పీడబ్ల్యూడి రోడ్ ములుగు నుండి గణేష్ పల్లి వయా జీవాంతరావుపల్లి వరకు డబుల్ లైన్ రోడ్, డివైడర్, సెంట్రల్ లైటింగ్ అంచనా విలువ 350 లక్షలతో ప్రత్యేక మరమ్మతు పనులకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర, టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, ఈఈ పంచాయతీరాజ్ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు ఏం చేస్తారో కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి. లోగడ కూడా అంతకు ముందు వాళ్ళు ఏం చేసిరో కూడా చూడండి. కాబట్టి దయచేసి ఇంకా డెవలప్మెంట్ చేస్తాం తప్పకుండా. ఇంకా రోడ్లు, ఇంకేమన్నా ఇరిగేషన్, ఇంకేమన్నా కావాలంటే కూడా తీసుకొచ్చే బాధ్యత అక్కడ తీసుకొని చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచించాలి, డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది ఆలోచించాలి. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు కూడా క్రమక్రమంగా అందరికి ఇప్పించే ప్రయత్నం భాగంగానే చేస్తుంది. కాబట్టి దయచేసి మీకు అందరికి కూడా పాదాభివందనాలు. చాలా సంతోషం. మరి మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇటు నేను మంత్రిగా కానీ, మన ఎంపీ గారు బలరాం నాయక్ గారు కానీ, మరి ఇక్కడ చందర్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, బండారుపల్లి అందరి గ్రామస్తులకు, జంత్రావుపల్లె పత్రికా మీడియా సోదరులకు తెలియజేసేది ఏంటంటే ప్రతి గ్రామంలో మరి రోడ్ లేని కాడ రోడ్ వేయాలి, రోడ్ ఉన్న కాడ మండల హెడ్ క్వార్టర్కు, జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ చేయాలని సీఎం గారి యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి రోడ్లు శాంక్షన్ చేసి ఎక్కడికక్కడ రోడ్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా మరి ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందు గత ప్రభుత్వం ఉత్తిత్తి జీవోలు ఇచ్చిపోయింది. కానీ వాటిని మళ్ళీ సంపూర్ణంగా సాధించడం కోసం గవర్నర్ గారి ఆమోదం, క్యాబినెట్ ఆమోదం ఇవన్నీ తీసుకొని మరి కలెక్టర్ గారు సంపూర్ణంగా ఈ గ్రామ పంచాయతీని మళ్ళొక రీసర్వే చేసిన తర్వాత సంవత్సరానికి ఈరోజు మనము మున్సిపాలిటీగా కూడా చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీ చేసుకున్న తర్వాత మరి ఈ యొక్క ములుగును అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ములుగు హెడ్ క్వార్టర్ నుంచి మరి పక్కన ఉన్నటువంటి జంత్రావుపల్లెలోకి డబల్ రోడ్ కోసం, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కోసం మరి పంచాయతీరాజ్ శాఖ నుంచి 3.5 కోట్లతోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ములుగులో మరి కాలేజీ ఎదురుగా మదనపల్లి, జగ్గనపేట, పట్టిపల్లి, దేవుగురిపట్నం పోయే ఆ రోడ్ ఏదైతే ఉందో తూక్కుంటా దాకా అది కూడా తొందరలోనే వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా మసీద్ రోడ్ కూడా అవన్నీ రోడ్లు ఎక్కడికక్కడ బురదమైనాయి. మన ములుగు గ్రామ పంచాయతీ నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి నియోజకవర్గం, జిల్లాగా, మున్సిపాలిటీగా ఈరోజు మనం సాధించుకోవడం జరిగింది. కానీ ఆ స్థాయిలో మరి గతంలో వర్క్స్ రాక ఇబ్బంది పడ్డాం. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఎలక్షన్ల ముందు మమ్మల్ని ఓడించాలని మాత్రం అప్పటికప్పుడు మల్లంపల్లి అని లాస్ట్ జీవో ఇచ్చి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అక్కడ వ్యక్తినే మరి జగదీష్ గారు చైర్మన్ గా ఉన్నారు.
మంత్రులు ఆ ఓట్లప్పుడు కూడా అన్ని కనీసం మండలం కూడా ఇవ్వలేదు. ఈ రోజు మనం ఇస్తే వాళ్ళు డ్రామా రాజకీయాలు చేస్తున్నారు. మేము ఇచ్చినాం, మీరు ఇచ్చిన అని కేవలం ఓట్ల కోసం ఇచ్చారు. మీరు చేసిందంతా ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళని ఓడించి ఈ రోజు ఎంపీగా ఎమ్మెల్యేగా మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడం కోసం ఇద్దరం కూడా అన్న చెల్లెల్లాగా, అప్పుడు మేమిద్దరం ప్రతిపక్షాలలో ఉన్నాం, ఇప్పుడు కాంగ్రెస్ లో ఇద్దరం కలిసి పనిచేసిన, ఇప్పుడు ఇద్దరం కూడా బలరాం నాయక్ గారు నేను కలిసే పనిచేస్తా ఉన్నాం. 2009లో వారు మొదటిసారిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసారు. నేను కూడా మొదటిసారిగా అప్పుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా. అప్పుడు వచ్చిన బ్రిడ్జీలు చాలా బ్రిడ్జీలు, అవే బ్రిడ్జీలు ఇవాళ సర్వాపురం బ్రిడ్జి కావచ్చు, లేకుంటే కొడిసెల రోడ్ కావచ్చు, ముత్తాపురం కావచ్చు, గోనెపల్లి కావచ్చు, మరి ఇంకా అనేక అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు. ములుగు హాస్పిటల్ కూడా 5 కోట్లతోటి ఆ రోజు వారు ఉన్నప్పుడే సెంట్రల్ నుంచి తీసుకొచ్చినటువంటి జీవోనే. ఆ తర్వాత మన ప్రభుత్వం పడిపోయింది కాబట్టి 2014లో నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కట్టింది తప్ప ఆ రోజు సెంట్రల్ నుంచి తీసుకొచ్చింది మరి మన బలరాం నాయక్ గారే. పెద్ద బ్రిడ్జి ఈ రోజు ఏటూ నాగారం బ్రిడ్జి కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ గారి నాయకత్వంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా మరి 2014లో 9 నుంచి 14లో ఎట్లయితే పని చేసినామో ఈ రోజు కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని, ఈ యొక్క జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం ఒక దిక్కు ములుగులో బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నాం, ఏటూ నాగారంలో బస్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం, ఇంకా సబ్ స్టేషన్లు కూడా దాదాపుగా 6 వరకు శాంక్షన్ చేయించుకున్నాం, టూరిజాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. అదే విధంగా మహిళా భవనాలు, రోడ్లు, ఇల్లులు కూడా గత 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 2014లో 1000 ఇల్లులు ఇస్తే దాంట్లో 600, 500 కూడా కంప్లీట్ కాక బిల్లులు రాక పెండింగ్ పెట్టిపోయింది. ఈ రోజు 5000 ఇచ్చినా కూడా కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. నేను ములుగు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఒకటే చెప్తాను, ఏకకాలంలో 5000 ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు మొన్న మళ్ళా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావడంతో మన ఎంపీ గారు మేము విజ్ఞప్తి చేస్తే ఇంకొక 1000 కూడా ఇస్తాం. దరఖాస్తులు తీసుకుంటాం, వాటన్నింటిని కూడా వెరిఫికేషన్ చేస్తాం, అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తాం. కానీ అనవసరంగా ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలు బలైతే వాళ్ళే నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు. ఇచ్చేది మేము, మీకెవరికన్నా రాకుంటే ఎంపీడీఓ దగ్గర పోండి, ఎంఆర్ఓ దగ్గర పోండి, కలెక్టర్ దగ్గర పోండి, మా దగ్గర రండి. మేము ఎంక్వైరీ చేయించి అర్హులైతే తప్పకుండా ఫస్టా, సెకండా, నెలక, ఇంకో 2 నెలలక. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని 19 వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని 19 వాహనాలు ఒకేసారి బ్రేక్ డౌన్ కావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం ఓ కార్యక్రమానికి హాజరు కావలసి ఉండటంతో రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ గురువారం రాత్రి రోడ్డు మార్గాన రత్లాంగ్కు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద సీఎం కాన్వాయ్లోని వాహనాలు డీజిల్ పోయించుకున్నాయి. ఆ తర్వాత యథావిధిగా ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత సీఎం కాన్వాయ్లోని వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోవడం స్టార్ట్ చేశాయి. ఇలా మొత్తం సీఎం కాన్వాయ్లోని 19 వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయిపోయాయి. దీంతో ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు కాన్వాయ్ను డ్రైవ్ చేస్తున్న సిబ్బంది. అయితే సీఎం కాన్వాయ్లోని వాహనాలు అన్ని రోడ్డుపై ఆగిపోవడంతో రోడ్లు మొత్తం బ్లాక్ అయినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో గమనించిన సిబ్బంది వాహనాలను చేతులతో తోస్తూ రోడ్డు పక్కకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఇతర వాహనాన్ని తీసుకువచ్చి సీఎంను పంపించేశారు. ఆ తర్వాత వాహనాలు ఎందుకు బ్రేక్ డౌన్ అయ్యాయన్న దానిని పరిశీలించారు. అన్ని వాహనాలు ఒకేసారి ఆగిపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు డీజిల్ ట్యాంకులను ఓపెన్ చేసి చూశారు. ట్యాంకులో ఉన్న డీజిల్లో నీళ్ల పొరలు కనిపించడంతో అందులో ఉన్న డీజిల్ను బయటకు తీసి చూశారు. ఆ డీజిల్లో సగానికి సగం నీరు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సదర్ పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. అయితే తమ డీజిల్లో ఎలాంటి కల్తీ లేదని పెట్రోల్ బంకు నిర్వాహకులు తెలిపారు. కానీ అక్కడ ఉన్న ఓ వ్యక్తి తన బాటిల్లో డీజిల్ పోసుకోగా అందులో నీటి పొరలను గుర్తించినట్లు తెలిపారు. దీంతో అధికారులు పెట్రోల్ బంకులో తనిఖీలు చేపట్టారు.
కల్తీ నిర్ధారణ అయితే బంకును సీజ్ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా పెట్రోల్ బంకును మూసివేసినట్లు తెలిపారు. सर ये हम इंदौर से डीआरपी लाइन, इंदौर से गाड़ी लेके आए हम यहाँ डीआरपी लाइन में रतलाम में. कल सीएम साहब के काफिले में गाड़ी लगने वाली थी, तो हम क्योंकि हम इंदौर से चल के आए थे, हमारी गाड़ियों में डीजल काफ़ी फ्यूल कम हो गया था, तो फ्यूल डलवाने के लिए हम यहाँ पर भारत पेट्रोल पंप पर आए थे. तो यहाँ आने के बाद में हमने जैसे कि गाड़ी में डीजल डलवाया, सारी गाड़ियों में डीजल हमने फुल करवा लिया था. फुल करवाने के बाद में हमने एक दो गाड़ी हमने आगे लगाई, तो कुछ गाड़ी हमारी 1 किलोमीटर चली गई थी जो हाईवे पर बंद हो गई आगे, कुछ गाड़ी हमारी यहीं पर चलते चलते बंद हो गई. तो उसके बाद में हमने पेट्रोल पंप वालों से पूछा कि भैया कि हमारी गाड़ी में गाड़ियाँ बंद हो रही, तुम्हारी फ्यूल में मिस्टेक तो नहीं है? तो बोलता कि हमारी गाड़ी फ्यूल में कोई मिस्टेक नहीं है. फिर हमने उनके फ्यूल चेक करा तो उसमें आधा डीजल आधा पानी निकला उनके. उसके बाद में हमने फिर अधिकारी लोगों को बताया, तो कुछ अधिकारी वगैरह आए भी थे यहाँ पर. कितनी गाड़ियाँ जी बंद हो चुकी हैं? सर 19 गाड़ियाँ थी, 19 ही गाड़ियाँ बंद हो गई हैं. 19 पूरी काफिले की? जी सर, काफिले की पूरी 19 गाड़ियाँ बंद हो गई हैं. शुभम परमार. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. వాహనాలకు పోలీస్ అండ్ ప్రెస్ స్టిక్కర్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రెస్ అండ్ పోలీస్ అనే స్టిక్కర్లు చాలా మంది అర్హత లేని వాళ్ళు వేసుకొని ఉన్నారని సమాచారంతో స్పెషల్ డ్రైవ్ కట్టడి చేశారు. డీఎస్పీ కె నరసింహమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎవరైతే పోలీస్ ప్రెస్ స్టిక్కర్ అతికించుకొని దుర్వినియోగం చేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి తొలగించడం కార్యక్రమం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ గోవిందు, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు వారి సిబ్బంది 2 టౌన్ పరిధిలో సిఐ నాగార్జునారెడ్డి వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఎటు చూసినా ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల మీద కూడా పోలీస్ ప్రెస్ స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. ఆధారాలు లేని వారు స్వయంగా తొలగించుకోవాలని, లేదంటే తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రెస్ అండ్ పోలీస్ అనే స్టిక్కర్లు చాలామంది అనాథరైజ్డ్ పర్సన్స్ వేసుకున్నారనే సమాచారం మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతున్నది. ఇది గత 4 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా ఒక వారం రోజుల పాటు. ఈ స్పెషల్ డ్రైవ్లో కాళహస్తి సబ్ డివిజన్లో అయిన మా అధికారులు సిబ్బంది అంతా కూడా ఎవరైతే పోలీసు ప్రెస్ స్టిక్కర్స్ని అతికించుకొని దుర్వినియోగం చేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి తొలగించడం అనే కార్యక్రమం జరుగుతున్నది. అందరికీ తెలియజేయడం ఏమంటే, దయచేసి ఎవరు కూడా అనుమతి లేకుండా పోలీస్ స్టిక్కర్ని కానీ ప్రెస్ స్టిక్కర్ని కానీ ఎవరు కూడా వారి యొక్క వాహనాల మీద వేసుకోవద్దు. చాలామంది పోలీసు బంధువులు, అక్కలు, అన్నలు, వదిన, తమ్ముళ్ళు చాలామంది వేసుకున్నారని సమాచారం. అలాగనే ప్రెస్ అనేవాళ్ళు కూడా అక్రిడేషన్ లేకుండా చాలామంది వేసుకున్నారనే సమాచారం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి, పోలీసు వారితో సహకరించండి. ఆ విధంగా వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మేము మిమ్మల్ని అవేర్నెస్ కల్పిస్తున్నాము. మీరు మీ అంతగా స్వచ్ఛందంగా తొలగించండి. అలా తొలగించకపోతే మేమే తొలగించడం అనేది చేస్తున్నాము. ఇంకా ఎవరైనా కూడా ఇంత చెప్పినప్పటికీ స్టిక్కర్ వేసుకొని తిరిగితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీకాళహస్తి అనుబంధ ఆలయం శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామివారి వార్షిక తిరునాళ్లు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామివారి వార్షిక తిరునాళ్ల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుండి పాండవ ఉత్సవ మూర్తులను నగరోత్సవం నిర్వహించి పాండవ ఉత్సవ మూర్తులను శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజు స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి పాపిరెడ్డి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
జిల్లాలో ఆర్ఓ ప్లాంటును ప్రారంభించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కేవడ్డపల్లి పంచాయతీ పెద్దమ్మగారిపల్లిలో ఆర్ఓ ప్లాంటును చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా స్థానిక నాయకుల సమక్షంలో ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి స్థానిక నాయకులు, మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు నాగరాజు నాయుడు, సీనియర్ నాయకులు నంగా బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మగారిపల్లి గ్రామంలో వెలిసిన గంగమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు. కేవడ్డపల్లి పంచాయతీలోని ప్రజలకు మంచినీరు అందించాలనే దృఢ సంకల్పంతో వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. వార్తలు చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ క్యారవాన్ టూరిజం బస్సును పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడలోని మురళీ ఫార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కాంక్లేవ్ టెక్ AI 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యోగా గురువు పతాంజలి రామ్దేవ్ బాబా. వీరికి స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కొలకపూడి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ కారవాన్ టూరిజం బస్ను జెండా ఊపి ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రామ్దేవ్ బాబా, ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కొలకపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ క్యారవాన్ టూరిజం బస్ను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పరిశీలించారు ఎంపీ కేశినేని శివనాథ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. డోన్ పట్టణంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు ఎక్కడ? స్కూల్లోనే విచ్చలవిడిగా పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డోన్ పట్టణంలో బీసీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు లక్ష్మణ సాయి జిల్లా విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేయగా జిల్లా అధికారులు ఎంక్వైరీకి జూనియర్ అసిస్టెంట్ రావడంతో ఈ సందర్భంగా ఎంఈఓకి మరియు జిల్లా విద్యాశాఖ జూనియర్ అసిస్టెంట్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి ఐక్యవేదిక నాయకులు లక్ష్మణ సాయి మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలలో విద్యను వ్యాపారంగా మార్చుకొని స్కూళ్లలోనే పుస్తకాలు, యూనిఫామ్లు తదితర సామాగ్రిలను వేలాది రూపాయలు దోచుకుంటున్నారని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యా అధికారి దృష్టికి తీసుకువెళ్లగా జిల్లా విద్యా జూనియర్ అసిస్టెంట్ తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి మీడియాకి సమాధానం ఇవ్వకుండా మౌనం పాటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసిన విద్యార్థి నాయకులు శ్రీ చైతన్య స్కూల్లో ఇంత వ్యాపారం జరుగుతున్న జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, వారిపైన చర్యలు తీసుకోకపోవడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ విద్యా వ్యాపారాన్ని అరికట్టని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్కూల్కి చేరుకొని బుక్స్ ఉన్న రూమ్ను సీజ్ చేయకుండా వారితో మామూలు మత్తులు
లొంగిపోవడం జరిగిందన్నారు. దీనికి జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఇమిడి లక్ష్మణ్ సాయినాథ్ మరియు డోన్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ డిఓ గారికి వీటిని సబ్మిట్ చేస్తాము. గౌరవ డిఓ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి మేము ఫాలో అవుతాం. ఉన్నాయి మొత్తం అన్నీ ఉన్నాయి. ఎన్ని స్కూల్ ఉన్నాయి? డోన్లో మనకు మొత్తం 43 స్కూల్స్ ఉన్నాయి. ఈ 43 స్కూల్స్లో 14 హై స్కూల్స్, 29 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయా? ఉన్నాయి. వచ్చింది, పర్మిషన్ వచ్చింది, ఆల్రెడీ వచ్చింది, వాళ్ళ పర్మిషన్ కూడా వచ్చింది. నోటీస్ బోర్డులో లేదు సార్. పెడతాం, అది కూడా బోర్డు కూడా పెట్టమని చెప్పి వాళ్ళకి మీరు. నమస్కారం అండి. మరి ఈరోజు మీడియా మిత్రులకందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు ఇమిడి లక్ష్మణ సాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి ఐక్యవేదిక. దీనికి సంబంధించి మరి పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారనేటువంటి విషయము, అదేవిధంగా మరి పర్మిషన్స్ లేకపోయినటువంటి విషయం, ఇవన్నీ తెలియజేశారు. వీటి విషయం మీద మేము గతంలోనే ఒక 3 రోజుల కిందట, మరి అంతకుముందు స్కూల్స్ స్టార్ట్ కాకముందే మరి ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్తో మరి వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 2 రోజుల కిందట కూడా గౌరవ డోన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరి నేను కలిసి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా RTE 12(1)C కింద ఎన్నిక కాబడినటువంటి విద్యార్థులను ఖచ్చితంగా పాఠశాలలో వీరు చేర్పించుకోవాలి. అదేవిధంగా మరి ఫీజుల విషయంలో మీరు మరి నోటీస్ బోర్డులో పెట్టండి. మాకు ఆల్రెడీ ఫీ పర్టికులర్స్ మీరు పంపించున్నారు, మేము అవే మీకు మరి వారికి తెలియజేస్తాము. మీరు ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలి. ప్రధానంగా ఇక్కడ బుక్స్ మీరు మరి మీ స్కూల్ క్యాంపస్లో పెట్టుకొని అమ్ముతున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ విషయంలో మరి వారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇస్తున్నారు. వాటిని నేను పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాము. ఖచ్చితంగా ఈ విషయంలో మరి ఖచ్చితంగా మరి చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి డోన్ మండలంలో దాదాపుగా 25,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. తల్లికి వందనం సంబంధించి దాదాపుగా అందరికీ పడినాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంఆర్సీకి వస్తున్నారు, మా ఆఫీస్కి వస్తున్నారు, క్లియర్ చేసుకొని వెళ్తున్నారు. కనుక అదేవిధంగా మరి విద్యార్థులకు సంబంధించి మీరు ఎటువంటి మరి వారికి ఇబ్బంది పెట్టకుండా, రెండవది మీరు బుక్స్ను మీ స్కూల్లో అమ్మకూడదు. మీరు బయట పెట్టుకునేసి ఆ ప్రభుత్వ అనుమతి పొంది GST ద్వారా మీరు ఆ విధంగా బుక్స్ అమ్ముకోవచ్చు అని చెప్పేసి మరి గౌరవ అప్పటి డిఓ గారు మీకు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మరి మీరు పేరెంట్స్ను ఇబ్బంది పెట్టడం. రామగిరి మండలం పోలీస్ స్టేషన్లో SHOగా బాధ్యతలను చేపట్టిన శ్రీనివాసరావు. రామగిరి మండలం పోలీస్ స్టేషన్లో కొత్తగా SHO బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావును ఆలియా ఫౌండేషన్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు SHO శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఆలియా ఫౌండేషన్ డిప్యూటీ CEO మిట్టపల్లి రవీందర్ కుమార్, తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ ఎక్కిరాల రమేష్, కొలువురి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని 119వ డివిజన్లో గల GHMC పార్క్ సమస్యలపై బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్లో గల GHMC పార్కును వాకర్ సభ్యుల కోరిక మేరకు కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి పార్కు సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా పార్కు సభ్యులు గత కొన్ని నెలలుగా పలువురికి పార్కులోని సమస్యల గురించి విన్నవించుకున్నామని, కానీ ఏ ఒక్కరు కూడా దీనిపై సరిగా స్పందించడం లేదని, ముఖ్యంగా పార్కు వ్యాయామశాలలోని పరికరాలు పనిచేయక అక్కడ ఉన్న పరికరాలు ఊడిపోయి పలువురికి గాయాలు అయినట్లు పేర్కొన్నారు. పార్కులో బెంచీలు, టాయిలెట్స్ రూమ్స్, పిల్లల ఆట స్థలాలు, వాటి పరికరాలు, మరీ ముఖ్యంగా
రాత్రి వేళల్లో పోకిరీలు మందు తాగడం మరియు అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని, పార్కులో సీసీ కెమెరాస్ లేవని, ఉన్న బోర్స్ నుండి వాటర్ రావడం లేదని, అసలు ఈ పార్కును పట్టించుకునే నాదుడే లేడని ఈ సందర్భంగా పలువురు వాకర్స్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్కి, జీహెచ్ఎంసీ అధికారులకి పలుమార్లు విన్నవించుకున్నామని, వినతి పత్రాలు కూడా సమర్పించుకున్నామని, కానీ ఎలాంటి మార్పు రాలేదని, మా ఆరోగ్యం కోసం ఈ పార్కుకి వస్తామని, ఇక్కడే మా ఆరోగ్యాలు పాడు చేసుకోమంటారా తెలపాలి అని ప్రశ్నించారు. కాబట్టి బీజేపీ నేతగా మీరు ఈ పార్కు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి మా సమస్యలు పరిష్కరించాలని కాలనీ ప్రెసిడెంట్, సీనియర్ సిటిజన్స్, వాకర్స్ కోరారు. వెంటనే ఏనుగుల తిరుపతి స్పందించి కుక్కట్పల్లి జోనల్ కార్యాలయంలో ఈ పార్కు సమస్యల మీద వినతి పత్రాన్ని అందజేశారు. హెచ్ఏఎల్ పార్కు అసోసియేషన్ పెద్దలు రాంబాబు గారు, హరిబాబు గారు మరియు మిగతా పెద్దలందరూ కూడా ఈ పార్కులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయడం రమ్మని ఆహ్వానించి రావడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజేంద్రన్ గారి దృష్టికి తీసుకెళ్ళి జోనల్ కమిషనర్ గారిని కలిసి ఇవి తక్షణమే ఈ నిధులు మంజూరు చేసి ఎక్కడెక్కడైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే రిపేరబుల్ ఉన్నాయో ఎక్విప్మెంట్స్ అవన్నీ రిపేర్ చేయించి, లేకపోతే కొన్ని కొత్త న్యూ అలాట్ చేయించే బాధ్యత తీసుకొని తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా సార్ట్ అవుట్ చేయడానికి నా శక్తి వంచ లేకుండా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఇవన్నీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఉన్న పాలకులు వాళ్ళకు ప్రశ్నిస్తే ప్రశ్నించడం వస్తుంది. ఇక ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఈ ఒక్క పార్క్ విషయమే కాదు, లాండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి, రోడ్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రెయిన్ వాటర్ సమస్యలు ఉన్నాయి. చాలా అస్తవ్యస్తంగా ఉంది ఓళ్ళుబోయినపల్లి. వీళ్ళు పాలకులు చాలా చెప్పిండ్రు, మేము ఓళ్ళుబోయినపల్లి గోళ్ళుబోయినపల్లి చేస్తా అని, ఏదో అత్యంత ప్రపంచం చూపించారు, ఓట్లు దండుకోరు. కానీ ఈరోజు పాపం చాలా ప్రజలు అవస్థపడుతున్నారు, కాలనీవాసులు గారు. రామన్నపేట ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ 5 డాక్టర్లకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. 5 డాక్టర్లకు షోకాజ్ నోటీసులను జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపండని ప్రశ్నించారు. రామన్నపేట ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్. విధులకు హాజరు కాని డాక్టర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్స్ సమయపాలన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు. సిబ్బంది సూపరింటెండెంట్ దగ్గర లీవ్ మంజూరు కాకముందే ఎలా లీవ్ తీసుకుంటారని సిబ్బంది సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ సిబ్బంది సెలవులపై వెళ్తే హాస్పిటల్ కి వచ్చే వారి పరిస్థితి ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. సిబ్బంది లీవ్ లెటర్స్ ని పరిశీలించారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డెలివరీ వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడి వారిని సురక్షితంగా ఇంటికి పంపించాలన్నారు. వచ్చిన రోగులకు వెయిటింగ్ హాల్లో వసతులు మరియు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. శానిటేషన్ సిబ్బంది హాస్పిటల్ ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓపీని తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ వార్డుని పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన వారిని ప్రైవేట్ ల్యాబ్ కి పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాస్పిటల్ డైట్ చార్ట్ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. పనితీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.